బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు బీఆర్ఎస్ భవన్లో ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తన నివాసానికి కొంతమంది వెళ్తే మరికొంతమంది బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి సెలబ్రేషన్లో పాల్గొన్నారు. కానీ తన సొంత కుటుంబం అని చెప్పుకునే కల్వకుంట్ల కవిత గారు ఆ సెలబ్రేషన్స్కి దూరంగా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. మరి ఎందుకు? గతంలోనే విభేదాలు వచ్చాయి. కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నారు అనే విషయాలు చక్కర్లు కొడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఆ ఏవైతే విషయాలు ఉన్నాయో వాటికి కొంత అగ్గి మీద ఆగ్యం పోసిన విధంగా ఈరోజు కల్వకుంట్ల కవిత గారు ఆ సెలబ్రేషన్స్ కూడా దూరం ఉండడానికి వాళ్ళ మధ్యలో నిజంగానే విభేదాలు ఉన్నాయని కూడా కనబడతా ఉన్న తీరు కనబడతా ఉంది. సింపుల్గా అన్నయ్య మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అని ట్విట్టర్ వేదికగా తనైతే విష్ చేయడం అయితే జరిగింది. తన కుటుంబ సభ్యులు సొంత సోదరుడి బర్త్డే అయినప్పుడు కనీసం కలిసి విషెస్ చెప్పని అంత దూరం అయిపోయారనే కోణంలో బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత కావచ్చు, కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు, బీఆర్ఎస్కి రెండు కన్ను లాంటి వాళ్ళిద్దరూ ఈ విధంగా ఉండడం ఏంటి అన్నట్టు కూడా బీఆర్ఎస్ అభిమానులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్కి ఆ భవన్కి కల్వకుంట్ల కవిత వెళ్తుంది కావచ్చు, ఆ సెలబ్రేషన్లో పాల్గొంటుంది కావచ్చు. అనేక మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి సెలబ్రేషన్ చేస్తున్న వేళలో కల్వకుంట్ల కవిత గారు కూడా వెళ్తుందని అనుకున్నాం. కానీ తను ఆ సెలబ్రేషన్స్కి అన్నిటికీ దూరంగా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. తను ట్విట్టర్ వేదికగానే సింపుల్గా తనైతే విష్ చేసినట్టు కనబడతా ఉంది. మరి వీరిద్దరి మధ్యలో ఏదైతే లేఖ బయటకు వచ్చిందో, అంటే కేసీఆర్కి కల్వకుంట్ల కవిత రాసిన లేఖ బయటకు వచ్చిన కాంచలి వీళ్ళిద్దరికి కొంత విభేదాలు వస్తూ ఉన్నాయి. ఆ విభేదాల కారణంగానే మరి కల్వకుంట్ల కవిత వాళ్ళ ఫ్యామిలీకి కొంత దూరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దానిలో భాగంగానే మరి కల్వకుంట్ల కవిత తన జాగృతి పార్టీ ఏదైతే గతంలో ఎన్జిఓ అని చెప్పింది, కానీ ఇప్పుడు తన పార్టీ అని కూడా తను చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తను కూడా రాజకీయంగా కూడా తను ముందుకెళ్దాము, ఒక పార్టీని తీసుకొద్దామనే కోణంలో నడుస్తున్న తీరైతే కనబడతా ఉంది. దానిలో భాగంగానే కొంత కుటుంబానికి దూరం అవుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. గతంలో కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా సందర్భం కావచ్చు, కవిత గారు ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి కనబడుతుంది. ఈ రోజైనా కనిపిస్తుందేమో అని బీఆర్ఎస్ అభిమానులు వేచి చూశారు. కానీ వాటికైతే కల్వకుంట్ల కవిత గారు అయితే దూరంగా ఉన్నట్టు కనబడతా ఉన్న తీరైతే ఇప్పుడైతే అభిమానులకు కొంత గందరగోళం అయితే కనబడతా ఉంది. మరి చూడబోవాలి బీఆర్ఎస్ అధిష్టానం కూడా మరి కల్వకుంట్ల కవితను దూరం చేసుకుంటుందా, లేకుంటే వాళ్ళ మధ్యలో విభేదాలు ఎలా ఉన్నాయనేది కూడా అధిష్టానం ఏం చేయబోతుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది.